కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై తాజాగా నటుడు మంచు మనోజ్ ఎక్స్లో పోస్ట్ పెట్టారు. జానీ మాస్టర్ కెరీర్ పరంగా ఈ స్థాయికి వచ్చేందుకు మీరు ఎంతలా శ్రమించారో అందరికీ తెలుసు. కానీ ఈ రోజు మీపై ఇలాంటి తీవ్ర ఆరోపణలు రావడం చూస్తుంటే నా హృదయం ముక్కలవుతోంది. నిజం ఎప్పటికైనా బయటపడుతుంది. ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనేది చట్టం నిర్ణయిస్తుంది. ఒక మహిళ తన స్వరాన్ని వినిపించినప్పుడు పారిపోవడం అనేది సమాజానికి రానున్న తరాలకు ఒక ప్రమాదకరమైన సందేశాన్ని ఇస్తుంది. ఈ కేసు విషయంలో తొందరగా స్పందించి చర్యలు తీసుకున్న హైదరాబాద్ సిటీ పోలీస్, బెంగళూరు నగర పోలీసులకు నా అభినందనలు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని ఇది తెలియజేస్తుంది. జానీ మాస్టర్, నిజాన్ని ఎదుర్కోండి. మీరు ఏ తప్పు చేయకపోతే పోరాటం చేయండి. మీరు దోషి అయితే దాన్ని అంగీకరించండి అని పోస్టులో తెలిపారు మనోజ్. అదేవిధంగా ఇచ్చిన మాట ప్రకారం ఉమెన్స్ ప్రొడక్షన్ సెల్ను వెంటనే సిద్ధం చేయాలని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ను కోరుతున్నా. దానికంటూ ప్రత్యేకంగా సోషల్ మీడియా అకౌంట్స్ ఏర్పాటు చేయండి. మన పరిశ్రమలోని మహిళలకు గలంగా నిలవండి. తాము ఒంటరిగా లేమని, తమ బాధను వింటామనే విషయాన్ని ప్రతి మహిళకు తెలియజేయండి. ఈ క్లిష్ట పరిస్థితుల్లో అండగా నిలబడిన మన పరిశ్రమ పెద్దలు, సహ ఉద్యోగులకు నా మద్దతు తెలియజేస్తున్నా. న్యాయం, గౌరవం అనేది మాటల్లో మాత్రమే కాకుండా చేతల్లోనూ చూపించే విధమైన సమాజాన్ని నిర్మిద్దాం. కుమార్తె, సోదరి, తల్లి ఇలా ప్రతి మహిళ కోసం ఈ పోరాటం. వారికి అన్యాయం జరగకుండా చూద్దామని మనోజ్ కోరారు. ఇక జానీ అసిస్టెంట్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు ఆయన్ని గురువారం అరెస్ట్ చేశారు. సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసుల బృందం గోవాలోని లాడ్జిలో అతన్ని అదుపులోకి తీసుకుంది.